ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ మాట్లాడుకున్నారనుకోండి. ఇక్కడ ఇన్ని అవర్స్ అని ఉంటదా? లేదంటే ఇన్ని పాటలని ఉంటదా? ఎట్లా ఉంటది? అవర్స్ పాటలనేది ఏముండదు. మామూలుగా వినాయక చవితికి ఇప్పుడు దుర్గామాతల ప్రోగ్రామ్స్‌కి ఏముంటది కొంచెం రోడ్ షో ఉంటది కాబట్టికి ఇక వాళ్ళు ఏపిస్తూనే ఉంటారు. 10 అని చెప్తారు మాకు. 10 పాటలు. 10 గంటల వరకు అని చెప్తారు టైము. 10 గంటలు నాన్ స్టాప్ చేస్తారా? అంటే గంటలు కాదు. ఇప్పుడు 7 గంటలకు స్టార్ట్ అయిందనుకో, ఆ. 10 గంటల వరకు వేయాలంటారు. ఆహా, ఓకే. అట్లా కానీ 10 గంటలు అంటారు కానీ 10 గంటలకు బంద్ చేయరు. 12 అవుతుంది. అవునవునవును. అట్లా చేపిస్తారు అన్నమాట. ఇక అప్పుడు ఒక్కొక్కరు ఇక కాళ్ళు వస్తున్నాయి, చేతగాట్లే మేడము, గుంజుతున్నవి, ఆపండి మేడం అంటే వాళ్ళు ఇంటలేరు నాన్న వేయండి, మనం డబ్బులు మాట్లాడుకున్నాం, మనకు 500 కావాలంటే మనం కష్టపడాలి కదా ఆడ, అవును జర్ర ఒక గంట ఒక్క పట్టుకున్నాను అని ఇట్లా చెప్పుకుంటా తీసుకెళ్తుంటాం అనమాట. కదా. సో ఇలా వెళ్ళినప్పుడు కొందరు అయితే మంచినీళ్ళు కూడా పోయారు నిజం చెప్పాలంటే. ఎండలో నడుచుకుంటూ ఎగురుకుంటూ వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి ఉండవు, వాళ్ళు ఆపరు. 10 చెప్పిన కాడ 12 చెప్తారు కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? ఇక ఫేస్ అంటే సమ్మర్లో ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అయితే ఎండాకాలం ఉంటుంది. సడన్గా ఒకసారి మంచినీళ్ళు అందకపోయినా అట్లనే ఆడాలి అవును ఖచ్చితంగా. ఇక వాళ్ళు వచ్చి ఇచ్చినప్పుడు తాగాలి. ఇక వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు మేము అడుగుతుంటాము, ఏందన్నా మాకు మంచినీళ్ళు పోయట్లేరు, మేము ఆట ఎట్లా ఆడాలి, ఈ ఎండకు కళ్ళు తిరుగుతున్నాయి, గాబరైతుందని చెప్తుంటా. ఇంకా అప్పుడు వాళ్ళు తెచ్చి ఇస్తారు, వెనుకో ముందో ఇస్తుంటారు. అవుతాయి, అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా, జరుగుతూనే ఉన్నాయి. ఓకే అట్లా. సో అంటే ఇప్పుడు ఫంక్షన్ హాల్లో అనుకోండి, అది ఎక్కువసేపు ఉండదు జనరల్. అవును. ఇప్పుడు రోడ్ షోలు అనుకోండి, ఇది ఎక్కువ ఉంటుంది. అంటే దీనికి సపరేట్ కాస్ట్, దీనికి సపరేట్ కాస్ట్ అలా వేస్తారా? ఓకే. మనకు ఫంక్షన్ హాల్లో 1 అవర్ ఉంటుంది కాబట్టి తక్కువ ఉంటుంది, రోడ్ షోకి ఎక్కువ ఉంటుంది, స్టేజ్ ప్రోగ్రామ్కి ఒక రేట్ ఉంటుంది. ఓకే. అట్లా. ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఎంగేజ్మెంట్ పెళ్ళి ఏదో ఉందనుకోండి, ఇప్పుడు అదే పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు ఊరి చివరి నుంచి ఆ స్వాగతం పెడుతుంటారు. ఈ మధ్య ఎంగేజ్మెంట్లకి పెళ్లిళ్ళకి పెడుతున్నారు చాలా స్పెషల్ గా. నేను మా ఊర్లో చూసాను ఒకరికి, ఎప్పుడో ఇయర్ బ్యాక్ ఎంగేజ్మెంట్ అప్పుడు అనుకుంటా, ఊరి చివరిన పెళ్లి కొడుకుని పెట్టి స్వాగతం తీసుకెళ్లారనమాట. ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్ కనుకో ఇంత మెంబర్స్ కావాలని వాళ్ళే చెప్తారా, మీరు ఇంత మెంబర్స్ మా దగ్గర ఉన్నారని ఉంటారు? ఇట్లా వేసి ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఎంతమంది 10 మంది రమ్మంటారు. 10 మంది అయితే మంచిగా ఉండదు మేడం, ఒక 20 మెంబర్స్ అట్లా వస్తాము, ఇటు 10 అటు 10 ఉంటాము, మంచిగా ఉంటుంది, ఆట బాగుంటది, అట్లా జనాలు కూడా బాగా మంచిగా ఆడుతున్నారని ఎక్కువ చూస్తారని చెప్తాం మేమే. అట్లా వాళ్ళు సరే ఓకే తీసుకురండి ఇంత అని మాట్లాడుకుంటాం, తీసుకుపోతాం. ఎంత ఎక్కువ ఉంటే అంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా జనాలు. ఇప్పుడు నలుగురము ఉంటే ఒక దగ్గర అది వేరుంటది, ఒక్కరు ఉంటే అది వేరుంటది. ఇప్పుడు వాళ్ళు నలుగురు తీసుకురా అంటే మనం నలుగురు తీసుకపోతే మంచిగా ఉండదు ఆట. అదే నలుగురికి 20 మంది పోతే మంచిగా ఉంటది. ఇప్పుడు మనకి కోలాటాల స్టిక్స్ అవనివ్వండి, భజన ప్లేట్స్ అవనివ్వండి, ఇవి వాళ్ళే తయారు చేసుకుంటారా, మీరు తయారు చేసి? కోలాటాలకైనా భజన చెక్కలైనా నేను తయారు చేపిస్తా. ఎందుకంటే ఊకే టిక్ టిక్ మని కొడుతుంటే బయట కొన్ని బుర్ర ఉంటాయి కదా. సో వాటికి ఎలా తయారు చేపిస్తారు ఏంటి అంటే ఇక మనకు ఇప్పుడు అంగళ్ళలో దొరుకుతుంది జానకట్ట అని, ఆ కట్టే అక్కడ తెచ్చి దాన్ని కట్ చేయించి కలర్స్ వేస్తాం. ఓకే. అట్లా. సో ఆ పని కూడా ఆ బాధ్యత కూడా మీరే పెట్టుకుంటారు. ఓకే. ఇంకా చీరల సేల్ కూడా మీరు పెట్టుకున్నారా చెప్పండి, ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారా? అట్లా ఏం లేదు చీరల సేల్, కానీ తెలిసిన షాపులలో ఆర్డర్ పెడితే వాళ్ళు తెప్పిస్తారు 5 నుంచి. ఓకే. చీరల సేల్ ఏం లేదు, చెప్తాం ఈ కలర్ తీసుకోర్రా బాగుంటది మీ టీం అని చెప్తాం అట్లా. ఓకే. సో ఇంకొక పాటే ఏదైనా. నువ్వురక నేనురక జోడి సింతల దాగురక, నువ్వురక నేనురక జోడి సింతల దాగురక, ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ, ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ, జరు బండల్లరో జాలరి బండల్లరో, జరు బండల్లరో జాలరి బండల్లరో, రమేష రమేష జరిపాయన మనసురా, రమేష జరి పడబోకురా, చిన్న చిన్న చెట్లల్లరో చింతపాల చెట్లల్లరో, రమేష చిల్లిపాయన మనసురా డొల్లిపాయన మనసురా, నువ్వురక నేనురక జోడి సింతల దాగురక, ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ. ఓకే.